సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లన్న జాతర ప్రారంభమైంది. పట్నం వారంతో కొమరవెల్లి భక్తజన సంద్రంగా మారింది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం మొదలుకొని ఉగాది పండుగ వరకు 11 ఆదివారాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి పెద్ద ఎత్తున యాదవులు రావడం వలన ఆలయం మల్లన్న నామస్మరణతో మారుమోగింది. హైదరాబాద్ యాదవులు నిర్వహించే ప్రధాన ఘట్టమైన అగ్నిగుండాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ఆలయ తోటబావి ప్రాంగణం వద్ద సోమవారం పట్నాలు వేసి అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు కోరిన కోరికలుగా తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది కొమరవెల్లి క్షేత్రం. మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన అగ్నిగుండాలను హైదరాబాద్కు చెందిన యాదవులు నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ తోటబావి వద్ద కట్టెలను కుప్పగా పేర్చి మల్లన్న స్మరిస్తూ 21 వరుసలతో చిన్న పట్నాన్ని రచిస్తారు. పట్నంలో బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ సమేతుడైన మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. శివసత్తులు, పోతరాజులతో తోటబావి ప్రాంగణం పసుపు వర్ణంగా మారింది. ఆలయ సంప్రదాయం ప్రకారం వీరశైవ అర్చకులు మల్లన్న, మేడలమ్మ, కేతలమ్మ ఉత్సవ విగ్రహాలతో తోటబావి వద్ద నిర్వహించే అగ్నిగుండాలను తొక్కడం ప్రారంభించారు. అర్చకులు అనంతరం భక్తులు శివసత్తులు, పోతరాజులు అగ్నిగుండాలను దాటుతూ మల్లన్నను స్మరించారు. అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.